వాక్య ధ్యానం కొరకే లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుంచి 43 వచనాలు మార్చి చదవాలి. ఆయన ఎరికో పట్టణంలో సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవపక్కన కూర్చొని భిక్షం అడుగుతున్నాను. వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని వారికి చెప్పారు. ఊరకుండమని ముందర నడుచుచున్న వారు వారిని గద్దించారు, కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేం చేయవచ్చున్నామని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందవచ్చున్నాను ఆయన. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించాను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, ప్రేమ నమ్మకంగా తండ్రి, మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయానికి నీ వందనాలు. ఈ వలన ప్రభు సమీపించేటప్పుడు మేమందరము వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరి చేసుకొని యోగ్యమైన మంచి విధానంలో మేము మొదలు చేయడానికి సహాయం చేయండి. మా యొక్క మనోనేత్రములు తెరవండి. మేము వినుచున్న దాన్ని గ్రహించే మనసు మాకు దయచేయండి. మిమ్మల్ని చూసే కనులు మాకు దయచేయండి. ప్రభా, వచ్చిన ప్రియులందరినీ బట్టి నేను పొందనాలు. మా సమయం దీవెనకరంగా చేసి నడిపించే సహాయం చేయమని, మీ శిరోచారణ అనుభవంలో మరుగు చేసుకుని నడిపించి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. కానీ కనుక అంధకాల శక్తి శక్తుల క్రియలన్నీ యేసుక్రీస్తు ప్రభువును బోధిస్తూ పాల్గొతున్నాను. మంచి సమయం మాకు అనుగ్రహించి మీ నామమును మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 18వ అధ్యాయం 41వ వచనం. లూకా సువార్త 18:41. అందరం కలిసి చదవాలన్నమాట. వాడు దగ్గర చేసినప్పుడు ఆయన, నేను నీకు చేయవలసినవాడు చూపు పొందవచ్చున్నాను నేను. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించుగాక. చదువుకున్నటువంటి మాటల్లో మనకు అర్థమయ్యేటటువంటి మాట ఏంటంటే, భిక్ష పడుకుంటున్నటువంటి ఒక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం అడిగాడు అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువుని ఆ గుడ్డివాడు అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గుడ్డివాడిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను నీకేం చేయగలుగుతున్నావని అడగగా, నువ్వు నా దగ్గరికి రావడానికి కారణమేమి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను నీకేం చేయాలి, అది ప్రశ్న. ఈ ఉదయకాలము మనం నేర్చుకునే సంగతి ఏంటంటే, దేవుడు మనకు నేత్రములు ఇచ్చాడు. ఈ నేత్రము దేనిని చూస్తుంది? మన కన్నులు దేనిని చూస్తున్నాయి? మన కన్నులు దేనిని చూడాలి అనేటటువంటి మాటలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మనిషికి జ్ఞానేంద్రియాలను పెట్టాడు. ఏంటి జ్ఞానేంద్రియాలు? జ్ఞాన ఇంద్రియాలు ఏంటి? కన్నులో కన్ను అనేది ఒక జ్ఞాన ఇంద్రియం. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనిషికి. 5 జ్ఞానేంద్రియాలు. ఒకటి కన్ను, ఒకటి చెవి,
ఒకటి ముక్కు, ఒకటి నాలుక, ఇంకొకటి చర్మం. చర్మం దేనికంటే స్పర్శ గుర్తిస్తుంది చర్మం. కన్నులు చూడడానికి ఉపయోగపడతాయి, చెవులు వినడానికి ఉపయోగపడతాయి, ముక్కులు వాసన చూడడానికి ఉపయోగపడతాయి, నాలుక రుచి చూడడానికి. దేవుడు ఈ జ్ఞానేంద్రియాలను పెట్టాడు. అద్భుతమైనటువంటి జ్ఞానేంద్రియం ఈ కన్ను. ఈ కన్నుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కన్ను మానవునిలో ఉన్నటువంటి కన్ను 70 మిలియన్ల కలర్లు చూస్తుందంట. ఎన్ని కలర్లో? 70 మిలియన్స్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 70 మిలియన్ల కలర్స్ చూస్తుందంట, గుర్తిస్తుందంట. దేవుడు ఒక మాట రాసి పెట్టాడు మత్తయి సువార్తలో కన్ను గురించి. ఏమని రాసి పెట్టాడంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము ఈ మాట రాయబడింది. చూడండి, 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక వెలుగుమయమై ఉండును. దేహమునకు దీపము కన్ను. ఈ దేహానికి దీపము కన్ను. ఈ కన్ను లేకపోతే మనం ఏమి చేయలేము. మనం చీకటిలో ఉంటాం. అక్కడ రాయబడిన మాట, నీ కన్ను చెడినదైతే రాయబడింది. నీ కన్ను ఒకవేళ చెడిపోతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఒక దీపం ఏమిటంటే కన్ను. జంతువులలో గ్రద్ద ఎక్కడో ఉంటుంది, పక్షి. ఆ పక్షికి దూరదృష్టి ఎక్కువ. ఎన్నో అడుగుల ఎత్తులో ఉంటుంది అది గద్ద. అది తేటగా చూస్తుంది భూమి మీద ఏం పాకుతుంది, ఏం తినాలి దాని ఆహారం అని. ఎంత క్లియర్గా కనపడుతుంది దానికి. దాని ఆహారం విషయమై ఎంతో దూరం నుంచి చూస్తుంది. అది దాని ఆహారము పసిగట్టేస్తుంది ఇక్కడ ఉందని. దేవుడు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సంగతులు కూడా సృష్టించాడు. ఒక బల్లి ఏంటంటే హార్న్ లిజర్డ్ అంట. దానికి ముళ్ళు ఉంటాయంట. అదేం చేస్తుందంటే, ఒక శత్రువు దాని దగ్గరకు వస్తుంటే అదేం చేస్తుందంటే కంటిలో నుంచి ఒక రక్తాన్ని విడుదల చేస్తుందంట. రక్తాన్ని విడుదల చేసి దాన్ని భయపెడుతుందంట. అంటే చూడండి, దానికి కాపాడుకోవడానికి కన్ను. అట్లా దేవుడు ఎన్నెన్నో సృష్టిలో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆస్ట్రిచ్ మనం చూసింటాం కదా, చూసినారు ఆస్ట్రిచ్ వలన. ఆస్ట్రిచ్ ఉన్నటువంటి కన్ను మెదడు కన్నా పెద్దదంట. ఆస్ట్రిచ్ ఉన్నటువంటి కన్ను మెదడు కన్నా పెద్దదంట. దానికి ఉన్నటువంటి తల ఎంత ఉంటుంది? అది చిన్నదే. దానికి ఉన్నటువంటి తల చిన్నదే, కానీ దాని కన్ను పెద్దదంట. నేను చదివినా. అయితే దేవుడు సృష్టించినటువంటి అనేకమైనటువంటి సంగతుల్లో గొప్ప సృష్టి ఈ కన్ను దేహమునకు దీపం. ఈ దీపము చక్కగా మనము దాన్ని ఎలా ఉంది మన కన్ను. ఒకవేళ మన కన్ను చెడిపోతే దేహమంతా చీకటిమయమై ఉంటుందని రాయబడుతూ వచ్చింది. ఈ లూకా సువార్తలో చదివినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి మనము 18వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదువుదాం అందరం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. గుడ్డివాని యొక్క సంగతి, గుడ్డివాని జీవితం గురించి దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. త్రోవ పక్కన ఈ గుడ్డివాని జీవితము గడుపుతూ ఉన్నాడు. ఎవరైనా ఏమైనా వేస్తే తీసుకోవాలి. ఆ త్రోవ పక్కన కూర్చొని ఒక బట్ట ముందర పెట్టుకొని ఎవరైనా ఏమైనా వేస్తే దాని ద్వారా జీవనము గడుపుకునేటటువంటి వ్యక్తి.
ఇతను భిక్ష పడుకుంటున్నాడు. ఇతని వృత్తి, ఎందుకంటే ఆయన గుడ్డితనం ఉంది. ఆయన ఏమి నడవలేడు. గుడ్డితనం అంటే ఎట్లుంటుంది? ఏమీ చూడలేము, ఏమీ పొందలేము. కాబట్టి ఆయన భిక్ష పడుకుంటున్నాడు. ఇక్కడ తర్వాత 36వ వచనంలో రాయబడిన మాట చదవండి. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వానితో చెప్పిరి. ఇప్పుడు ఆయన ఒక సంగతి విన్నాడు. యేసు ప్రభు ఈ మార్గంలో వెళ్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనను చూడాలి, నాకున్నటువంటి సమస్య తీర్చబడాలా, ఆయనను ఎట్లయినా సరే నేను కలుసుకోవాలని ఆయనకు ఒక ఆశ కలిగింది. మొట్టమొదట విన్నాడు. జన సమూహము చప్పుడు చేసుకుంటూ వెళుతున్నారు. ఆ మార్గంలో వెళుతూ ఉంటే ఏమిటి చప్పుడు అని చెప్పి అడిగాడు. అడిగితే యేసు ప్రభు వారు ఇక్కడ వెళుతున్నారు, ఈ మార్గంలో వెళుతున్నారని ఆ గుడ్డివానికి తెలిసింది. ఆ గుడ్డివాడు అది వరకే చాలా సంగతులు యేసు ప్రభు గురించి చాలా విన్నాడు. ఏమని విన్నాడు? అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి యేసు ప్రభు ద్వారా. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, అనేకమైన దయ్యాలు కూడా విడిపించబడుతున్నాయి. ఇట్లా అనేకమైన సంగతులు ఆ గుడ్డివాడు విని ఏమనుకున్నాడంటే, చూడండి, ఆయనను చూడాలని అనుకున్నాడు. తర్వాత ఏమైంది? కేకలు వేయగా. ఇప్పుడు వాడు విన్నటువంటి ఒక ఆశ, యేసు ప్రభువును కలుసుకోవాలి ఈ దినం ఎట్లయినా అని చాలా ఆశపడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఏమని కేక వేస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. గుడ్డివాని జీవితం చాలా అంధకారం, చాలా బాధకరమైనటువంటి జీవితం. ఎవడు పట్టించుకోడు గుడ్డివాడిని. అయితే ఈ వ్యక్తి కేకలు వేస్తూ గట్టిగా పిలుస్తున్నాడు. తర్వాత ఏం రాయబడింది అక్కడ? ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గతించిరి కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఊరుకో అని చెప్పి చాలా మంది వాడిని గద్దిస్తున్నారు, కానీ తనేమో ఇంకా ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఆయన కేకలు ఎందుకు వేస్తున్నాడు చెప్పండి? ఎందుకు వేస్తున్నాడు కేకలు? ఆ గుడ్డితనం పోగొట్టుకోవాలని కేకలు వేస్తున్నాడు. ఈ అవకాశం దాటిపోతే మళ్ళీ నాకు ఇంకొక అవకాశము రాదేమో అని బాధ. ఎవడు పట్టించుకోవడం లేదు. గుడ్డోడిని ఎట్లా చూస్తుంది సమాజం? చాలా నీచంగా చూస్తుంది గుడ్డోడిని. ఇప్పుడు మనందరం ఇక్కడ కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు కూడా ఒక గుడ్డోనివే అని చెప్తుంది. అందరు తీయండి అన్నమాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. వచనం 59:10. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్నమున కాలు జారి పడుచున్నాము. బావుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారిలో ఉన్నాం. ఇది మానవ సిచ్యువేషన్, ప్రెజెంట్ సిచ్యువేషన్. ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే, నేను బాగా బ్రతుకుతున్నానని అనుకుంటే అది మోసం. యేసు ప్రభువు లేకుండా, వెలుగు జీవితం నీకు లేకుండా చీకటిలో ఉంటే నువ్వు చచ్చిన వాడివే. గోడ కొరకు తడువులాడుకుంటూ ఉంటావు, గోడ ఆడిందని. మధ్యాహ్నం మందు గోడ కొరకు తడువులాడుకుంటున్నటువంటి జీవితం.
నాకేమో నేను బాగున్నాను అనుకోవచ్చు. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకునే వాళ్ళని ఉంది ఒక వాక్యం. కాబట్టి మనమందరము గుడ్డివారము అని రాయబడింది. మనము అంధకారములో మన నేత్రములో దుష్టుడు ఏం చేసినాడంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఏం చేసినాడంట, గుడ్డితనం తీసుకొచ్చినాడు. చూడలేకుండా ఉన్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో సంగతులు వింటున్నాం, కానీ బైబిల్ ఏమీ అర్థం కాదు. కొంతమందికి చెప్తుంటే బాగా బ్రతుకుతున్నట్టుగానే ఉంటాం, కానీ చచ్చిన వారమే ఉన్నాం. అది బైబిల్ చెప్పేది. కానీ ఈ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, నా బ్రతుకు నేను బ్రతకలేకుండా ఉన్నాను, నేను ఇక మీదట నేను ఒకవేళ యేసు ప్రభు దాటిపోతే ఇంకా నాకు ఇంకొక అవకాశం రాదు, ఆ మార్గంలో యేసు ప్రభు దాటి వెళ్ళిపోతే నాకు ఇంకొక అవకాశం రాదని చెప్పి మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎవరు ఎందుకు బిగ్గర కేకలు వేస్తున్నావు, ఊరుకో ఎందుకు అట్లా అరుస్తున్నావు అని చెప్పి గద్దించినప్పటికీ కూడా ఆయన అరుపే గట్టిగా అరుస్తూనే ఉన్నాడు, నన్ను రక్షించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే 40వ వచనం, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. ఆయనను మన దగ్గర తీసుకురమ్మన్నాడు. చాలా గట్టిగా అరుస్తున్నాడు, తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని రమ్మన్న తర్వాత ఆయన వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరచున్నాను అడుగుగా, ప్రభువా వాని అసలైనటువంటి సమస్య దేవుని దగ్గర చెప్పేసినాడు. ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్పేసినాడు. గుడ్డితనంలో ఉన్నాను స్వామి, నాకు కళ్ళు తెరువు ప్రభువా అని చెప్పి గుడ్డితనంలో ఉన్నాను, నేను నీకేం చేయాలని అడుగుతున్నావా అని కోరుకుంటున్నామంటే ఆయన అన్నాడు, నేను చూపు పొందకూరుచున్నాను ప్రభువా, దయచేసి నాకు చూపు అనుగ్రహించు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి, 42వ వచనంలో, యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన ఆయనతో చెప్పాను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇదే మాటలు మార్కు సువార్తలో కూడా రాయబడుతూ వచ్చినాయి. వాడు బట్టను పక్కన పడేసి వెళ్ళాడంట. 10వ అధ్యాయంలో 47వ వచనం, 10వ అధ్యాయము మార్కు సువార్త 47వ వచనము 50 చూడండి, 10వ అధ్యాయం 50వ వచనం చదవండి. 49 కూడా చదువుతున్నాను, బాగుంటుంది. 49 అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకును, ఆయనను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పి, లేదైనా నేను గట్టిగా కేకలు వేస్తున్నావు, ఆయన దగ్గర నుంచి కబురు వచ్చింది, రాను ఫస్ట్ ఆయన దగ్గరికి రాను అనగానే ఒక ఆశ పుట్టుకొచ్చింది. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే 50వ వచనంలో రాయబడింది, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఆయన సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పి ఒక నిరీక్షణ, నా సమస్యకు పరిష్కారం దొరికింది అని చెప్పి ఆ బట్టను పడేసినాడు. బట్టను పడేసి ఆయన దగ్గరికి పోతే నేను బాగుపడతానని చెప్పి ఆశతో ఆయన దగ్గరకు వచ్చినాడు. అప్పుడు 51వ వచనంలో, నేను నీకేం చేయకూరుచున్నానని యేసు ప్రభువు అడిగినప్పుడు, నాకు దృష్టి దయచేయి ప్రభువా అని అడిగాడు. తర్వాత 52వ వచనం చదవండి. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇంకా మళ్ళా పోయి ఆడ కూర్చోలే, మళ్ళా పోయి అడుక్కోవడానికి కూర్చోలే, బట్టలు పడేసినాడు. ఇంకా ఆయన వెంట వెళ్ళాడు, సంతోషంతో వెళ్ళాడు, ఆనందంతో వెళ్ళాడని రాయబడింది. స్తోత్రము చేస్తూ వెళ్ళాడు, స్తుతిస్తూ సంతోషంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన వెంట వెళ్ళాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఒకవేళ నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావు, ఇంకా గుడ్డితనంలో ఉన్నావేమో, నీ మనోనేత్రములు గుడ్డితనంలో ఉన్నాయేమో, దేవుడు నీ గుడ్డితనాన్ని తీసేవాడుగా ఉన్నాడు, అంధకారాన్ని తీసేసే దేవుడు. ఒక మాట చక్కగా రాయబడింది, ఆయన దేవుని దృష్టి ఎక్కడ ఉంది అనేది బైబిల్లో. ఆయన దృష్టి ఎవరిని చూస్తున్నాడంటే
చూడండి, ఆయన దృష్టి ఎలాంటి దృష్టి అని అంటే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. హబక్కూకు గ్రంథం దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది. ఆయన దృష్టి ఎట్లున్నదమ్మా? ఆయన దృష్టి ఎట్లా ఉంది? ఆయన కను దృష్టి, దేవుని కను దృష్టి ఎట్లా ఉంది? దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. ఆయన దుష్టత్వమును చూడలేడు, దుష్ట కార్యాలు చూడలేడు. దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాడు ఆయన. దుష్టత్వమును చూసి ఓర్చుకోలేడు. ఇంకా ఆయన దృష్టి గురించి రాయబడుతూ వచ్చింది కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం 15వ వచనం. కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి దుష్టత్వమును చూడలేదు, దుష్టత్వమును చూసి ఓర్చుకోలేదు, సహించలేదు. ఇంకా ఆయన దృష్టి గురించి రాయబడింది 130, చూడండి, కీర్తన 33వ అధ్యాయము 19వ వచనం. 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని దృష్టి ఎక్కడుందమ్మా? దేవుని దృష్టి ఎక్కడెక్కడుంది? ఆయన దుష్టత్వమును చూచి, ఆయన నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేదు. ఆయన దృష్టి దుష్టత్వమును చూడదు. ఆయన దృష్టి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? భయభక్తులు గల వారి మీద ఉన్నది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నది ఆయన దృష్టి. ఆయన అంటే భయపడేటటువంటి వారి మీద ఉన్నది. ఇంకొక మాట రాయబడింది దినవృత్తాంతముల గ్రంథంలో. ఆయన దృష్టి ఎట్లుందంటే, చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆయన కను దృష్టి ఎట్లుందంట? యథార్థవంతుల మీద ఆయన కను దృష్టి ఉంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. కాబట్టి యథార్థవంతులను చూస్తుంది, నీతిమంతులను చూస్తుంది, భయభక్తులను చూస్తుంది. ఆ కన్ను దుష్టత్వమును చూడకుండా ఉంది. ఆయన అన్ని గమనిస్తున్నాడు. మనిషి పుట్టినప్పుడు, పిండమునై ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెనని ఒక వాక్యం రాయబడింది. మనము తల్లి గర్భమున ఉన్నప్పుడే, పిండమునై ఉండగానే ఆయన కన్నులు మనలను చూచెను అని రాయబడింది. యోబు గ్రంథంలో ఆయన పరిశీలన చేస్తున్నాడంట, మనిషిని పరిశీలన చేస్తున్నాడంట. 34వ అధ్యాయంలో, యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం. ఉంచబడి ఉన్నది 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎట్లా నడుస్తాడు ఈ మనిషి, ఎట్లా నడుస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. కొన్ని సంగతులు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. మానవుని కన్ను ఎట్లా ఉందంటే, మానవుని కన్నులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నా కన్నులు ఎలా ఉన్నాయి అనేవి మనం పరీక్షించుకోవాలి. నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను, అవి ఇప్పుడు చూద్దాం. మానవుని కన్ను ఎలా ఉందంటే, మొట్టమొదటిగా సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం
18వ అధ్యాయము 9వ వచనం. ఏముందంట? విషపు చూపు. కొన్ని చూపులు చూపిస్తాను ఇప్పుడు. విషపు చూపు ఎవరికి ఉంటుంది? విషపు చూపు ఓర్చుకోలేకుండా ఉన్నాడు ఈ సౌలు. ఎందుకు ఓర్చుకోలేకుండా ఉన్నాడు? దావీదుకు సౌలుకు 1000 మంది, దావీదుకు 10,000 మంది ఎప్పుడైతే పాట పాడినారో ఆ పాట పాడగానే వానికి తక్కువేమి, నిన్నగా మొన్న వచ్చినాడు, నేను నాకు తక్కువేమి అని చెప్పి ఏమొచ్చింది ఆయనకు? విషపు చూపు వచ్చేసింది. ఇంకా ఆ విషపు చూపు పెట్టుకొని ఎప్పుడెప్పుడు చంపేయాలా అని చెప్పి ఆ హృదయంలో ఆ విషపు చూపు అట్లే పెట్టుకొని ఉన్నాడు. ఏముంది ఆయనకు? దావీదు విషపు చూపు. ఎవరికి? సౌలుకు. తర్వాత మనిషికి ఉన్నటువంటి చూపులు చూస్తున్నాం. 2వ సంగతి పరమగీతాలు 1వ అధ్యాయము 6వ వచనం. ఏంటంటే అది నల్లగా ఉంటే ఏం కనపడుతుంది మనిషికి ఎలాంటి చూపు ఉంది అనేది చూస్తున్నాం. మనిషికి ఒకటి మొట్టమొదటి చూపు ఎట్లా ఉందంట? విషపు చూపు. తర్వాత 2వ చూపు ఏంటి? దాని చూపు చిన్న చూపు. ఎందుకు చిన్న చూపు? నల్లగా ఉందని, నల్లగా కొరివిదయం ఉన్నట్టుందని. ఎవరు తెలిస్తే పళ్ళు తెల్లగా ఉండే, ముఖం అంతా నల్లగా ఉందని అంటారు కొంతమంది. అంటారు ఏమంటారు? కొరివిదయం అని. ఇంకా నీటిలో అక్కడికి పోతే సౌత్ ఆఫ్రికాకి వెళ్తే ఈ క్రికెట్ ఆడేటప్పుడు చూడొచ్చు వాళ్ళ ముఖాలు ఎట్లా ఉంటాయో. నల్లగా కాకి, చమురు కాకి ఏదో అంటారే, ఆకులు రకాలు ఉన్నాయి. అయితే ఎంత మనకు అవసరం లేదు. చిన్న చూపు. మనిషి చూసి చూపు ఎట్లుంటుందంట? చిన్న చూపు. విధవరాండ్రని చిన్న చూపు చూస్తారంట. ఆ మాట కూడా రాయబడింది అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. సార్ 1వ వచనం. విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిసరలో సమలోని విధవరాండ్రను చిన్న చూపు. ఏంటంటే ఇది? ఒకటేమో విషపు చూపు పెట్టుకొని ఉన్నారు మనుషులు. తర్వాత 2వది ఏంటంటే ఎలాంటి చూపు అంటే చిన్న చూపు. ఎందుకని చిన్న చూపు? నల్లగా ఉన్నారని, విధవరాండ్రుగా ఉన్నారని ఇట్లాంటి చిన్న చూపు చూస్తారు. తర్వాత 3వ చూపు చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ఏం చూపంటది? ఓర చూపులు చూచుచు, మెడచాచి నడుచుచు ఓర చూపులు. ఏది ఓర చూపులు అంటే? మీకు అర్థమైంది బాగా. ఏంటిదమ్మా ఓర చూపులు అంటే? దొంగ చూపులు. నేనున్నట్టు ఎవరు ఉండరని ఓర చూపులు అనమాట. మెడ చాచుకొని నా నగలు చూడు, నా కథ చూడు, నా వ్యవహారం చూడని ఏమంటారు? ఓర చూపులు చూసుకుంటూ పోతారు అనమాట. 3 చూపులు చూసుకుంటాం. బైబుల్లో ఉన్నాయి ఆ మాటలు, నేను చెప్పేవి కాదు. మనిషి చూసే చూపు ఎట్లా ఉంటుందంటే ఒకటేమో విషపు చూపు చూస్తాడంట. 2వ చూపు చిన్న చూపు, తక్కువ చూపు. తర్వాత 3వ చూపు ఎట్లుంటుందంట? ఓర చూపులు. తర్వాత 4వది చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం.
10వ అధ్యాయము 12వ వచనం. ఫలముల బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి ఏం చూపంటది? అహంకారపు చూపు, గర్వము చూపు. మనిషి చూస్తానని చెప్పొచ్చు, దీన చూప లేకపోతే గర్వము చూపు అని. మనిషిని చూస్తాను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీడు గర్వంగా చూస్తున్నాడా లేకపోతే దీనంగా చూస్తున్నాడా? దేవుని చూపు ఎట్లా ఉంటుందంటే, ఆయన కన్నులు నదీ తీరముల నుండి గుహల వలె ఉంటాయంట. ఆయన కన్నులు గుహల కళ్ళులో ఎప్పుడు నీళ్లు ఉంటాయంట. ఏముంటాయి? గుహల కళ్ళలో నీళ్లు నిండుగా ఉంటాయంట. పరమగీతలో రాయబడింది, యేసుప్రభు యొక్క చూపు, ఆయన కన్నులు నదీ తీరముల నుండి గుహల వలె కనపడుచున్నదని. ఆయన చూపు అంత పవిత్రమైనది, పరిశుద్ధమైన చూపు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఈజీగా చెప్పేస్తారంట, వాడి చూపు సరిగ్గా లేదన్నా అని. సైంటిస్టులు చెప్తారు, వాడు సరైనవాడు కాదన్నా, వాడి చూపు సరిగ్గా లేదు, వాడు నిలబడుతున్న అందరినీ చూస్తూ ఉంటాడు, ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇట్లా అట్లా. ఇది సైంటిఫిక్ సర్వే. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తెలిసిపోతుంది మనిషి ఎట్లా చూస్తున్నాడు, ఎట్లాంటి చూపుతో చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని చూపులు చూసినాం? విషపు చూపు, తర్వాత చిన్న చూపు, ఘోర చూపులు, తర్వాత అహంకారపు చూపు, ఇది గర్వపు చూపు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇంకొక చూపు రాయబడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. ఏం చూపు ఇది? మోహపు చూపు. వాడేం చేయాల్సిన పనిలే, హృదయంలో అనుకుంటే చాలు, బైబిల్ చెప్తుంది. మోహపు చూపు. తర్వాత యోబు గ్రంథం 39వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 39:16. కాఠిన్యమైన చూపు. ఏం చూపు అంట? కాఠిన్యము చూపు అంటే కనికరం ఉండదు, పిల్లల మీద కనికరం ఉండదు, చింత ఉండదు, దాని కష్టము వ్యర్థమైన దానికి చింత లేదు, తనవి కానట్టుగా ఉంటుంది, అది పట్టింపు ఉండదు. కాఠిన్యమైన చూపు. కొట్టుకొని పోతుంటే వరదల్లో పట్టించుకోరు కొంతమంది. కాఠిన్యమైన చూపు, నాకేం పట్టిందిలే అని చూస్తూ ఉంటారు కొంతమంది. తర్వాత ఇంకా సామెతల గ్రంథంలో ఇంకొక మాట్లాడు చూడండి. సామెతల గ్రంథం 28:21. సామెతల గ్రంథం 28:21. అక్కడ పక్షపాతం లేదా? పక్షపాతము చూపుతారు కొంతమంది. ఈ వారంలో ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి, మందిరంలో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? గొప్పవారని, పేదవారని, ధనికులని, పేదవారని ఏమైనా వ్యత్యాసం ఉందా? కొంతమందిని ఒక రకంగా చూస్తారు, కొంతమందిని ఒక రకంగా చూస్తారు అని నా దగ్గరకు ఒక సిస్టర్ వచ్చి అడిగింది. మాకేం అట్లాంటి వ్యత్యాసం ఏం లేదమ్మా, మేము అందరినీ ఒకే రకంగా చూస్తాము, మాకు అట్లాంటి వ్యత్యాసం ఏం లేదు. ఒకవేళ ఏమైనా మీకు కనపడితే చెప్పండి దయచేసి, అలాంటిది మేము సరి చేసుకుంటాం. దేవుని మందిరంలో దేవుడు పక్షపాతం ఎప్పుడు కూడా చూపుడు. పక్షపాతం అనేది పారిశాలిటీ ఆయన దేశం కానే కాదు. పారిశాలిటీ అనేది ఎప్పుడు కనపడదు ఆయన దృష్టిలో.
ఆయన దృష్టి సమాంతరమైన న్యాయం చేసేవాడే ఆయన. కాబట్టి ఎన్ని చూపులు చూసినా కూడా ఇప్పుడు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెళ్లి చూపులని, ఇంకా ఏమున్నాయంటే దొంగ చూపులని, ఇంకా చాలా ఉన్నాయి చూపులు. అక్కడ ఎన్ని మాట్లాడుకుంటా పోతే పెళ్లి చూపులు ఎంతమంది వెళ్ళారు? చూడమ్మా ఒకసారి మీ మొగుడు వచ్చినాడు చూడమ్మా అంటే పెళ్లి చూపుల్లో అంటే పెళ్లి చూపులు. తర్వాత కొంతమంది దొంగ చూపులు చూస్తూ ఉంటారు. వీళ్ళే అంటారు మొత్తం ఇట్లా స్కాన్ చేస్తారు, ఇట్లా 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 ఇట్లా. నేను జాబ్ చేసేటప్పుడు కేరళ అమ్మాయి ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు వాళ్ళు హాయ్ అనుకునే బదులు వాళ్ళు స్మైల్ ఇచ్చి కనబడతారు ఇట్లా. ఇదేదో కొత్తగా ఉంది పద్ధతి అనుకుని నేను కూడా స్మైల్ ఇచ్చి ఇట్లా నేర్చుకోవాలి కదా, కార్పొరేట్ కల్చర్ నేర్చుకోవాలి కదా. చదువుకునే దినాల్లో ఏం చేసిందంటే, చదువుకునే దినాల్లో ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంది. మా ఇంటి ముందు చాలా స్కూళ్ళు ఉన్నాయి. దారిలో పోతా ఉండే అమ్మాయి పోవాలి కదా, సైలెంట్గా పోవాలి. పోతా ఒక లాంగ్ లుక్ వేసింది. ఎవరిని? నన్ను. నేను ఆడనే ఒకటి కొన్నాను. నేను చూసే లోపల ఈ అమ్మాయి నన్ను చూసింది అని చెప్పి ఎంత డిస్టర్బ్ అయిపోయినానంటే అంత డిస్టర్బ్ అయిపోయినా. ఇంకా ఆ అమ్మాయి విషయం ఆలోచన చేసి ఈ చదువు పక్కన పెట్టేసి ఆ ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కూడా అయిపోయాను. అంటే చూడు, మనిషిని ఒక చూపు ఎట్లా చేస్తుందో మనిషిని. రకరకాల చూపులు ఉన్నాయి మనిషిని పాడు చేయడానికి, మనిషిని పడగొట్టడానికి. సంసోన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే, చూడండి, న్యాయాధిపతుల్లో రాయబడిన మాట, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువు. 1 మార్చి సంసోను తిమ్నోతునకు వెళ్ళి తిమ్నోతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. చదవండి. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ వేదన కొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో లాంటి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైన కనుక ఆమె నా కొరకు తెప్పించమని నా తండ్రితో చెప్పాను. ఒకసారి చూసినాడు ఈయన సంసోను తిమ్నోతునకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకసారి చూసినాడు, అంతే. ఒకసారి చూసినాడు, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు చివరికి ఏమైపోయింది? తన ఆత్మీయమైనటువంటి దృష్టి ఏమైపోయింది? కన్ను ఉడబడికేసినాడు ఆయన. తర్వాత ఆయన చరిత్ర అంతా చదివితే కూడా అంతా మాట్లాడుకోలేము. ఆయన చూసిన చూపును బట్టి ఆయనకు ఎంతో నష్టం జరిగింది. దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి ఆ బల్లను సమీపించేటప్పుడు ఒక మనిషి చూసే చూపు ఎట్లా ఉండాలనేవి బైబిల్లో స్పష్టంగా కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, అవి నేర్చుకొని పోవాలి మీరు ఈరోజు. ఇప్పటి వరకు మనిషికి ఉన్నటువంటి చూపులు చూస్తూ వచ్చినాం. ఎన్ని రకాల చూపులు ఉన్నాయి, ఏమని, మనిషి ఏమి చూడాలా, ఎలాంటిది చూడాలా అనేటటువంటి నేను కొన్ని చూపిస్తాను. అవి మాత్రం గుర్తుపెట్టుకొని అట్లా మెలగడానికి ప్రభు మనం సాయం చేయగలరు. చూడండి, మొట్టమొదటి చూపు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. ఆ బల్లను సమీపించేటప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. ఏదంట? సూటిగా చూడాలా.
ఇటు అటు చూడమని రాయబడిందా? సూటిగా చూడాలి. నేను రక్షించబడినప్పుడు దేవుడు నాకు సరైన చూపు, ఇట్లా చూడాలా, ఇట్లా చూడకూడదు, ఇట్లా చూడాలా, ఇట్లా చూడకూడదు అని నాకు నేర్పుతూ వచ్చినాడు. ఒకసారి ఇంటర్వ్యూకి పోయినా, ఒక నలుగురు కూర్చున్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనిషి ఆకారం చూడద్దు, మనిషిలో ఉన్న ఆత్మను చూడాలంట. ఏం చూడాలంట? ఆత్మను చూడాలి. ఇటు అటు చూడొద్దు. వాడు అడిగే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎవరిని ఏం చూడొద్దు. సూటిగా ఉండాలని చూపు. నీ ముఖంలో స్మైల్ ఉండాలి. ఇది చెప్పినాడు. అంతే. నేను ఇది పాటించినా నేను ఏం నేర్చుకోమన్నానో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినా. అంటే ఆయన చెప్పే మాట్లాడుకుంటే అంటే చూడండి ఎట్లా చూడాలి మన చూపు. 25 వచ్చిన అందరూ చదవండి, అందరూ తీసి చదవండి, అందరం చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలని. ఎట్లా చూడాలి మనము? సూటిగా చూడాలి. యోగు భక్తుడు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే నీ కన్నులకు ఒక నిబంధన చేసుకోమని రాయబడుతుంది. ఏం చేసుకోవాలా? తీయండి. యోగు గ్రంథం 31వ అధ్యాయము. యోగు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. యోగు గ్రంథం 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని అన్యగ్రహమే ఎలాగో చూచుదును. అనవసరమైన చెత్త చెదారం చూడద్దు. సెల్ ఉంది కదా అని నిబంధన చేసుకో. ఏది చూస్తావో అది హృదయంలో ఎంటర్ అవుతుంది. చూసిన దాన్ని బట్టి కన్ను చెడిపోతుంది. అందుకనే ఒక మాట రాయబడి ఉంటుంది ఇట్లా, ఏమంటుందంటే నీ కన్ను నిన్ను అభ్యంతరం చేసినాడని నీ కన్ను తీసి పెరిగి పాడేయని ఉంటుంది. పెరిగి పడేసేయాలి. ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో, ఏది నిన్ను కలవరపరుస్తుందో దాన్ని తీసి పక్కన పెట్టేసేయి. 2 కన్నులు కలిగి నువ్వు పరలోకములో ఎట్లా ప్రవేశించగలుగుతావు? ఒకవేళ నీ దగ్గర మలినం ఉంటే, అభ్యంతరము కలవరము నీలో ఉంటే ఎట్లా నువ్వు ప్రవేశించగలుగుతావు? అందులో ఎట్లా చేయగలుగుతావు? నీ కన్నులు సూటిగా చూడాలి. దయగల చూపు, కనికరము గల చూపు ఆయనది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒక నిబంధన చేసుకోవాలి. నా కన్నులు సరైన దానిని చూడాలి, ఇటు అటు చూడకూడదు. తర్వాత రాయబడింది, మనం చదువుకున్న ఆరాధనలో ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడాలి. లుక్ అంటు జీసస్. వారికి యేసు తప్ప ఇంకెవరు కనపడలేదంట. శిష్యులకు ఆయనతో పాటు పోయినప్పుడు వారికి యేసు తప్ప ఇంకెవరు కనపడలే. మనం కూడా అదే కోరుకోవాలి. నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనపడకూడదు. నీ స్వరూపంలో, నీ పోలికలు నేను మారాలి ప్రభు అని. అది మనం ఆయన కోరుకోవాలి. తర్వాత రాయబడింది మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, రాయబడింది చూడండి, అది కూడా మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీ కంటిలోనున్న దూరము నుంచుక నలుసును చూస్తూ ఉంటారు, పక్కనోడిని చూస్తూ ఉంటారు, కానీ మనం ఎట్లున్నామనేది చూసుకోము. మనము చూసుకోవాలి ఫస్ట్. ఈరోజు అందరూ అర్థంలో ఎంతమంది చూసుకొచ్చినారు? ఎవరు చూసుకోకుండా వచ్చినా అందరూ చూసుకుంటామా? చూసుకుంటామా? అర్థంలో చూసుకొని బాగున్నానా లేదా అని చెప్పి చూసుకొని వచ్చేటాం. అందరం ఉదయం లేచిన తర్వాత ఇది చూసుకోవాలి. ఏం చూసుకోవాలా? మనకు మనం ఇది చూసుకోవాలి. ఇది మన జీవితాన్ని చూపిస్తుంది. ఒక మాట ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం.
కీర్తన గ్రంథం 90వ అధ్యాయము కీర్తన 98. దేవుని ఎదురు చూసుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపం కనబడుతున్నాయి. ఎక్కడ కనబడతాయంట? మనిషికి ఉన్న పాపం ఎక్కడ కనబడుతుందంట? ఆ మాట అందరూ చదవండి. మళ్ళా తీసినారు అందరూ. 98 కీర్తన 98 చదవండి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఎదుట కనబడుతున్నాయి. ఆయన వాక్యపు వెలుగులో మన జీవితం కనబడిపోతా ఉంది. రహస్యాలన్నీ బట్టబయలైపోతున్నాయి. ఆయన చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. మనిషికి ఎలాంటి చూపు ఉందనేది మనం పరీక్షించుకోవాలి. ఆయన మనకు మనం చూసుకోవాలి. ఎదుటి వ్యక్తిని చూడకూడదు. మనకు మనం చూసుకోవాలి. మొట్టమొదట ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నలుసును చూసేది కాదు. నువ్వు నీలో ఉన్నటువంటి దూరాన్ని తీసేసుకో. ఫస్ట్ వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు, ఆ యొక్క బాగా వేసుకొని వచ్చింది, నేను సరిగా వేసుకోలే, ఈ కాదు నువ్వు చూడాల్సింది. నాకు మురికి ఉంది, నీకు మురికి ఉంటుంది. ఫస్ట్ ఆ మురికిని శుభ్రం చేసుకోవాలి. పక్కనోని మురికి చూసేది కాదు. పక్కనోళ్ళలో కనపడుతూ ఉంటుంది మురికి బాగా. నీలో ఉన్న మురికి నీకు కనపడుతుందా? నీ వీపెనకున్నది కనపడుతుందా? ఫస్ట్ నీలో ఉన్నది నువ్వు చూసుకోవాలి. అదే చెప్తుంది. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. కాబట్టి అర్థములో మనం చూసుకున్నట్టుగా ఈ వాక్యములో మన జీవితాన్ని రోజు చూసుకోవాలి. తర్వాత యోబు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 39వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయము లేదా ఆత్మనేత్రములు అని రాయబడింది. సరే, ఇంకో మాట్లాడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. అబ్రహాము చూపు ఎట్లుందంటే నిత్యమైనవి చూసే కన్నులవి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. దేనికి శిల్పియు నిర్మాణకుడు అన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అది మన చూపు, నిత్యమైనటువంటి చూపు. నిత్యత్వములో నేను ఒక దినాన్ని ఉంటాను, ఆయనతో సదాకాలం నేను ఉంటాను, ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ బ్రతుకుతాను, ఆయనతో నేను ఉంటాను అనేటటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. ఈ సృష్టి మిగులు ఆశతో చూస్తూ ఉందంట. ఈ సృష్టి మిగులు ఆశతో ఒకటి కనబెడతా ఉందంట. ఏం చూస్తుందంటే రోమపత్రికలో 8వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడకూడదు. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుని రాకడ కొరకు ఏం చేస్తుందంట? సృష్టి మిగులు ఆశతో కనిపెడుతూ ఉంది. ఇప్పుడు నువ్వు నేను కనిపెడుతున్నావా? కనిపెట్టాలా ఆయన రాకడ కొరకు? సృష్టి చూస్తూ ఉంది. ఈ సృష్టిలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు, నీచమైన కార్యాలు, చెడ్డ కార్యాలు, పాపపు కార్యాలు అన్నీ జరుగుతున్నాయి. ఇవి చూడలేక సృష్టి మిగులు ఆశతో చూస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఆయన చూడాలా అని, ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకోవాలా అని. అందుకని అబ్రహాం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఆయన? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. నిత్యత్వపు కన్నులు అంటారు వాటిని. నిత్యత్వము, నేను ఆయనతో ఒక రోజు ఉంటాను, ఆయనతో నేను జీవిస్తాను, సదాకాలం ఆయనతో బ్రతుకుతాను అనేటటువంటి ఒక ఆశ. అలాంటి జీవితం మనకు ఉండాలి. లోకములో ఉన్నదంతా ఏముందంట? ఈ లోకాన్ని చూడకూడదు. మనము నిత్యత్వమును చూడాలి. ఈ లోకంలో ఏముందంటే, ఈ లోకం చూస్తే ఏముంది? ఈ లోకంలో శరీరాశ. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబం ఇవి ఉన్నాయి లోకంలో. మనం దేన్ని చూడాలని చూసినాము? ఇప్పుడు యేసును చూడాలని చూసినాము, కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలని చూసినాము, తర్వాత నీ కన్నులు ఇటు అటు చూడకుండా సరిగ్గా చూడాలా, సరిగ్గా సూటిగా చూడాలని చూసినాము. తర్వాత ఇంకేం చూసినాం? మన కన్నులు నిత్యత్వమును చూడాలని చూస్తూ వచ్చినాం. తర్వాత మన కన్నులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనం పరీక్షించుకోవాలి. ఎట్లా అంటే అట్లా మనము దాంట్లో పాలు పొందడానికి వీలు లేదు, దేవుడు ఒప్పుకోడు కూడా. కాబట్టి ఆయన దృష్టికి మనం మంచి వారముగా ఉండాలి. దేవుడి దృష్టికి ఎప్పుడు మంచివాడు అవుతాడు? మనిషి దేవుడి దృష్టికి ఎప్పుడు మంచివాడు అవుతాడు? ఆయన దృష్టికి ఏదో పలాని వ్యక్తి, పలాని అక్క, పలాని అన్న మంచివాడు అని ఎట్లా చెప్తాడు ఆయన? నేను చూసినప్పుడు మంచివాడు అని కాంటాక్ట్ ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తాడు ఆయన? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3, 4 వచనం చూడండి. దయను సత్యమును ఎన్నడను నేను విడిచిపోలేకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమున పలక మీద వాటిని రాసుకునము. దయనుంది మంచివాడు అనిపించుకోవాలంటే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా ఉండాలి. దయగల చూపు, కనికరముల చూపు, దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించే చూపు ఉండాలి. మనం ఎలాంటి చూపుతో ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా కన్ను మంచిది కాదు, నా చూపు మంచిది కాదు. అందుకని ఆయన చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే 86వ కీర్తనలో 86వ కీర్తన 11వ వచనం చూడండి. ఎవరైనా కీర్తన 86:11. ఏం కావాలంట? హృదయంలోకి ఏక దృష్టి దయచే ప్రభువాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ప్రార్థన, దావీదు ప్రార్థన. మనం కూడా అది అడగాలి. ప్రభు, నా దృష్టి మంచిది కాదు, నా చూపు మంచిది కాదు. విషపు చూపు, చెడ్డ చూపు, దొంగ చూపు, మోహపు చూపు, తర్వాత రకరకాల చెడ్డ చూపులన్నీ ఉన్నాయి. నాకు ఏమి కావాలంటే ప్రభువా, నాకు ఏం కావాలా? ఏక దృష్టి, నిన్ను చూచే కనులు నాకు తెచ్చే ప్రభువా. నీవు తప్ప నాకు ఇంకెవరు కనపడకూడదు. లోకంలో ఎన్నో చూస్తుంటాం, ఎన్నెన్నో చూసి అపవిత్రమైన కార్యాలకు, దేవుని దృష్టికి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాం. దేవునికి ఆయాసకరమైన కార్యాలు, నీచమైన కార్యాలు. అందుకని దేవుడు ఏమంటాడంటే, నా దగ్గర కాటుక కొనుమని ఉంటుంది. ఒక చోట ఏముంటుంది? ప్రకటన గ్రంథంలో నీ కన్నులకు నా దగ్గర ఏమో కొనమంటారు? కాటుక. ఎందుకు? ఇప్పుడు ఎవరినో పెడతారా కాటుక? ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాయబడినాయి. నీ కన్నులకు కాటుక కొను. 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొను. ఇప్పుడు ఎందుకు పెద్దవాళ్ళు తెలుస్తుంది కాటుక? ఇప్పుడు పెడతారు ఎవరైనా కాటుక? కాటుక ఔషధం కొరకు పనిచేస్తుందంట. అదేదో ఒక చెప్తా అంటే సాక్ష్యం విన్నా, భూమిలో ఒకటేదో దొరుకుతుందంట ఒక మూలుగా. అది దాని బూడిదంట ఏదో ఇట్లా రాసుకుంటే భూమిలో ఎక్కడెక్కడ ఏముందో నీటి కనపడిపోతాయంట. అంత మూలికలు ఉన్నాయంట. కాటుక ఔషధానికి కనపడుతుందంట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ కన్నులకు దృష్టి కలుగుటకు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుమని రాయబడింది. కాబట్టి మన దృష్టి ఎలా ఉంది మనం చూసుకోవాలి. ఇతరులను చూసేది కాదు. మన దృష్టి దొంగ చూపా, లేకపోతే మన చూపు ఎట్లా ఉంది, ఎలాంటి చూపు ఉంది మనకు అనేది చూసుకోవాలి. గర్విష్ఠుల చూపు, చిన్న చూపు, ఓర చూపులు, తర్వాత విషపు చూపు, కాఠిన్యమైన చూపు,
పక్షపాతం చూపే చూపు ఇలాంటివి మనకు ఉండకూడదు. దేవుడు ఇలాంటివి ఉంటే అందులో చేయి వేయకూడదు. మనం పరీక్షించుకొని అందులో చేయి వేస్తాం. అందరూ దయచేసి 2 నిమిషాలు మౌనంగా ప్రార్థనలో ఉందాం. దేవుడు మాట్లాడిన వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుందాం. దయచేసి అందరూ 2 నిమిషాలు మౌనంగా ప్రార్థనలో ఉందాం.